Excella Education Study in USA assured scholarship. Contact 9881 నమస్తే సార్ నాగార్జున రెడ్డి గారు. ఏంటి వాళ్ళు మీరు నన్ను వదిలిపెట్టేటట్లేదు సార్. కానీ సార్, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీ నుంచి కాంగ్రెస్కి వెళ్ళడం, షర్మిలతో తన ప్రయాణం అంటూ చెప్పడం, కొన్నాళ్ళు అక్కడ ఉండడం, మళ్ళీ తిరిగి ఆయన వైసీపీలో జాయిన్ అయ్యారు. జగన్ ఏం చెప్తే అది చేస్తాను, ఎవరిని అభ్యర్థిగా నిలబెడితే వాళ్ళ గెలుపుకి మంగళగిరిలో తన వంతు కృషి చేస్తాను అని చెప్పారు. వెళ్ళడం ఏంటి, మళ్ళీ వెనక్కి రావడం ఏంటి సార్? అసలు ఏం జరుగుంటుందంటారు ఆర్కే గారి విషయంలో? ఏమి లేదు, మన జరిగిందంటే ఏమి లేదు సార్. ఎవరో చుట్టుపక్కల ఉన్న మనుషులు చెప్పిన దాన్ని బట్టో ఇంకొక దాన్ని బట్టో వెళ్ళాడు ఆయన. కాంగ్రెస్లోకి వెళ్ళిన తర్వాత వాస్తవం బాధపడింది, తప్పు జరిగిందని తెలుసుకున్నాడు, సరిదిద్దుకున్న క్రమంలో మళ్ళీ వచ్చాడు. అంతకంటే ఏముంటుంది? సింపుల్, ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. మీరు ఇందాక అడిగారే రామోజీరావు గారికి సంబంధించిన విషయమే. ఆ విషయంలో ఈయన కూడాను బాగా ప్రొయాక్టివ్ స్టెప్సే తీసుకున్నాడు. అమరావతి భూములకి సంబంధించిన కుంభకోణంలో కూడాను సుప్రీంకోర్టులో ఈయనే కేసులు పెట్టాడు. అన్నీ పాజిటివ్గానే ఉన్నాయి. ఎక్కడో చిన్న తప్పటు అడిగేశాడు. ఆయన అదృష్టం బాగుండి కొద్ది కాలంలోనే మళ్ళీ తప్పు తెలుసుకున్నాడు. మరి ఎందుకు వెళ్ళాడు అంటే వెళ్ళాడు అంతే. ఆయన ఒకడే వెళ్ళడం ఏంది? ఇప్పుడు మా గుంటూరు పల్నాడు జిల్లాలో గురజాల కాన్స్టిట్యున్సీ ఉంది. కాసు మహేష్ రెడ్డి ఇప్పుడు ఎమ్మెల్యే. ఆయనకి అక్కడ జంగా కృష్ణమూర్తి అని ఇంతకుముందు 2 సార్లు ఎమ్మెల్యే, ప్రస్తుతం ఎమ్మెల్సీ. ఆయన కొడుకేమో జడ్పీటీసీ, ఇంకొక అతనేమో గ్రామ పంచాయతీకి ప్రెసిడెంట్, ఈయన అఫీషియల్ స్పోక్స్ పర్సన్, సో ఆన్ అండ్ సో ఫోర్త్. మొత్తం 4-5 రకాల పదవులు ఉన్నాయి ఆయనకి. ఇప్పుడు ఆయన కూడాను వ్యతిరేకంగా మాట్లాడడం మొదలుపెట్టాడు. నేను ఆయన ఇద్దరం కలిసి హైదరాబాదు ఢిల్లీ తిరిగి ఆంధ్ర సిమెంట్స్కి సంబంధించిన విషయాన్ని సాల్వ్ చేశాం. అప్పుడు మోదుగల వేణుగోపాల్ రెడ్డి గారు టీడీపీ తరఫున నరసరావుపేట ఎంపీగా ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నటువంటి ఖార్గే కదా, ఆయన ఇప్పుడు లేబర్ మినిస్టర్గా ఉన్నాడు. వెళ్ళినప్పుడు కూడా ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకున్నాడు. మన తెలుగువాడైనటువంటి జైపాల్ రెడ్డి గారు ఆ విషయంలో అప్రోచ్ అయితే ఆయన ఏం చేయలేదు, కానీ ఇది నాకు సంబంధించింది కాదు కదా అని తప్పించుకున్నాడు. కానీ ఆయన బాగానే రిసీవ్ చేసుకున్నాడు. ఆయన ఇప్పుడు లేబర్ మినిస్టర్గా ఉన్నాడు కాబట్టి. సో ఎనీహౌ ఇది ఎప్పుడో 2012లో జరిగినటువంటి విషయం అనుకో, మర్చిపో. అట్లా ఒక్కోసారి జరుగుతుంటాయి. నిజంగా ఆయనకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎవరికి ఏమైనా ఆళ్ల రామకృష్ణారెడ్డి గారి. అదేవిధంగా ఇతనికి కూడా ఎవరు మన ఇంతకుముందు గురజాలకి 2 సార్లు ఎమ్మెల్యేగా చేశానని చెప్పాను, జంగా కృష్ణమూర్తి. ఆయనకు కూడా అవసరం లేదు. ఎక్కడో చిన్న ఫ్లేరప్ అమ్మ ఇది, అంతకంటే ఏం లేదు. జంగా కృష్ణమూర్తి పార్టీని విడిచిపెట్టి పోవడం కానీ ఇంకోటి కానీ చేయలేదు, కానీ కొన్ని కామెంట్స్ చేశాడు. ఆర్కే గారు బయటికి వెళ్ళిపోయారు, కామెంట్స్ చేయలేదు, మళ్ళీ వచ్చాడు. రెండింటికి తేడా ఉందా లేదా? కేసినేని నాని తెలుగుదేశాన్ని వదిలిపెట్టి వైఎస్ఆర్సీపీలోకి వచ్చాడు, విజయవాడ ఎంపీ సీట్ కన్ఫర్మ్ చేయించుకున్నాడు, గెలుస్తాడు కూడా. ఎందుకని? అతనికి ఇండివిజువల్గా మంచి పేరు ఉంది అక్కడ. రతన్ టాటా తోటి, టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ తోటి మంచి కొలాబరేషన్ అది ఉండి మంచి కార్యక్రమాలు చేశాడు కాబట్టి. మరి ఇప్పుడు నరసరావుపేట ఎంపీగా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి ఉన్నటువంటి కృష్ణదేవరాయలు గారు బయటికి వెళ్ళిపోతున్నారు. దానికి కారణం ఏంటి అంటే, నువ్వు గుంటూరు నుంచి పోటీ చేయన్నారు, ఈయనేమో నేను నరసరావుపేట నుంచి పోటీ చేస్తానంటాడు. అంతకు తప్ప ఇంకేం వేరే కారణం లేదు. ఆయన కూడా ఎక్కడ దుర్భాషలు ఆడింది కానీ ఇంకోటి కానీ చేసిందంటే ఎక్కడా లేదు. కొంతమంది ఏంటంటే నిలుపుగా నిదానంగా ఉంటారు, కొంతమందికి ఏమో ఆలోచన తక్కువై ఆవేశం ఎక్కువై ఏదో కామెంట్లు చేస్తూ ఉంటారు అంతే. అందుకని రాజకీయంలో ఇవన్నీ మామూలేనమ్మా. అందులో ఎన్నో రోజులు లేవు కదా. అప్రాక్సిమేట్ డేట్స్ కనుక చెప్పాలి అంటే, ఇంతకుముందు నేను ఇప్పుడు 1-10 సార్లు చెప్తుండేవాడు జనవరి నుంచి, మోస్ట్ ప్రాబ్లీ ఫిబ్రవరి 15కి అట్లా నోటిఫికేషన్ వస్తుంది. అది రాలేదు. అది దానికి మళ్ళీ వేరే ఇంకో కారణం ఉంది. అది ఆ కారణం ఏంటన్న సంగతి ప్రజలకు చెప్పినా కానీ అర్థం కాదు అంత తొందరగా, అందుకని వదిలేస్తాం. మోస్ట్ ప్రాబ్లీ మార్చి 10కి అట్లా నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా అక్కడి నుంచి ఎలక్షన్ ప్రక్రియ అనేటువంటి మొదలవుతుంది అన్నమాట. సో అది సంగతి. కానీ ఏంటంటే జంపు జిలానీలు అనేటువంటి వాళ్ళు ఉంటారు. జంపు జిలానీ అనేటువంటిది నార్మల్గా వాడేటువంటి పదం. ఆయారాం గయారాం అనేటువంటిది దీనికంటే ఇంకొంచెం సూపర్గా ఉండేటువంటి పదం. ఆయారాం గయారాం అనే పేరు ఎట్లొచ్చింది? ఆయన పేరే రాము. ఓకే. ఆయన పొద్దున ఒక పార్టీ, మధ్యాహ్నం ఒక పార్టీ, సాయంత్రం ఒక పార్టీలో ఉన్నాడు. అందుకని ఆయారాం గయారాం అని పేరు వచ్చింది. ఆయారాం గయారాం అని పార్టీ వచ్చింది. ఇప్పుడు మనము పవన్ కళ్యాణ్ తీసుకున్నాం అనుకోండి, ఆయన కూడా ఆయారాం గయారామే. వాళ్ళ అన్నతో పాటు ఉన్నాడు,
ప్యాంట్లు తడిపిస్తా అన్నాడు, బంగాళాఖాతం కలిపేస్తా అన్నాడు. ఆయనేమో పార్టీని తీసుకెళ్ళి కాంగ్రెస్లో విలీనం చేసి మినిస్టర్ అయిపోయాడు. ఈయనేమో తర్వాత సైలెంట్గా ఉండిపోయాడు. 2014లోనేమో మోడీ గారు పక్కన చంద్రబాబు నాయుడు పక్కన నిల్చున్నాడు, పోటీ చేయలేదు. మళ్ళీ 2019కి వచ్చేసరికి జంపు జిలానీ, మళ్ళీ బీజేపీకి వెళ్ళాడు. మళ్ళీ ఇప్పుడు జంపు జిలానీ బీజేపీతో నేను కలిసి ఉన్నానంటాడు, తెలుగుదేశం వాళ్ళతో పొత్తు పెట్టుకుంటాడు. ఏం మాట్లాడతాడో తెలియదు. చూస్తూనే ఉన్నాగా మనం. చివరికి అల్టిమేట్గా జరిగింది ఏంటంటే ఈ బికెమ్ ఏ జోకర్. సరే, ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారి విషయం కనుక వస్తే ఏంటంటే, జరగకూడనటువంటి ఒక చిన్న పొరపాటు అనేటువంటిది జరిగింది. వాస్తవాలు ఏంటో తెలుసుకున్నాడు, తప్పును సరిదిద్దుకున్నాడు. ఇమ్మీడియట్గా మళ్ళీ పార్టీలోకి వచ్చాడు కాబట్టి ఆహ్వానిస్తారు. సార్ మళ్ళీ జాయిన్ అయిన తర్వాత ఆయన మాట్లాడారు సార్. మాట్లాడుతూ అంటే అక్కడ పద్ధతి పాడు ఏమీ లేదు, జగన్ని పదే పదే తిట్టాలని చెప్తూనే ఉన్నారు, పరిస్థితులు అంతగా బాగాలేదు అన్నట్టు చెప్పారు. అలాంటి వాళ్ళకి నచ్చవు కదమ్మా. నాకు తెలిసినంత వరకు ఆర్కే గారు మంచి వ్యక్తే. కొంచెం ముక్కుసూటిగా పోయేటువంటి మనిషి, అభివృద్ధిని కాంక్షించేటువంటి మనిషి, డబ్బులు సంపాదించేటువంటి నేచర్ లేదు ఆయనకి. రామ్కి అయోధ్య రామరెడ్డి గారు మంచి సపోర్ట్ ఉంది. వాళ్ళిద్దరు బ్రదర్సే. చివరికి ఐ థింక్ అయోధ్య రామరెడ్డి గారే ఒప్పించి మెప్పించి మళ్ళీ తీసుకొచ్చినట్టున్నాడు. ఎందుకంటే అయోధ్య రామరెడ్డి గారు ఇప్పుడు రాజ్యసభ మెంబర్ కదా సార్. మళ్ళీ మొన్న కూడా ఆయనకి పొడిగిచ్చారు కదా ఆయనకి. ఇట్స్ అ గుడ్ ఫ్యామిలీ. వీ నో దట్ ఫ్యామిలీ ఆల్మోస్ట్ ఫర్ ది పాస్ 30-35 years. అయోధ్య రామరెడ్డి గారు ప్లస్ మా మామయ్య కొడుకు. మా మామయ్య కొడుకు ఇప్పుడు బెంగళూరులో ఉన్నాడు అనుకో, రియల్ ఎస్టేట్లో ఉన్నాడు. వాళ్ళిద్దరు క్లాస్మేట్స్. సో అందుకని ఈ సంబంధ బాంధవ్యాలు, అనుబంధాలు అనేటువంటివి ఎప్పటి నుంచో ఉన్నాయి మాకు. మేమంటే ఈ మధ్య గత 40 years నుంచి రాజకీయాల్లోకి లేను. చాలా రోజుల తర్వాత నేను వస్తున్నాను యాజ్ అన్ ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఫ్రమ్ నర్సరావుపేట్. ప్రజలు ఓట్లేస్తే గెలుస్తాము దానికి ఏముంటుంది చూడాలి. ఇట్స్ అ టెస్టింగ్ థింగ్ అనమాట. అది డబ్బులు ఇవ్వకుండా, మందు పొయ్యకుండా, ఆర్భాటము చేయకుండా సింపుల్గా నేను ఎంపీగా నిలబడుతున్నాను అంటే ప్రజలు ఆదరిస్తారా లేదా అనడానికి టెస్టింగ్ అనమాట ఇది. నేను కనుక గెలవలేదనుకో, సింపుల్ అర్థం ఏంటిరా బాబు అంటే ప్రజలకు డబ్బులు ఇచ్చి ఓట్లు కొనాలి, మందు దాపించాలయా, అందుకని చెప్పి నేను గెలవలేదు. నిజంగా నేను కనుక గెలిచాననుకో, లెట్ మీ హోప్ దట్ ప్రజల్లో ఇప్పటికి కూడాను నీతి, నిజాయితీ, న్యాయము, ధర్మం అనేటువంటివి ఉన్నాయి. మనలాంటి ఇండివిజువల్గా ఉండేటువంటి వ్యక్తులు కూడా ఓట్లేసి పార్లమెంటుకి పంపిస్తారు. భారతీయ డెమోక్రసీ అనేటువంటిది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది, చాలా చక్కగా పనిచేస్తుందని ఒక నిర్ధారణకు రావచ్చు. అంతే. ఏదో చిన్న తప్పు చేశాడు, వెళ్ళాడు, వచ్చాడు. బట్ ఆయారం గాయారం కాదమ్మా. తొందరనే తప్పు తెలుసుకొని వచ్చాడు. చూడు, ఇలాగే చూస్తూ ఉండు. ఏదో ఒక రోజు షర్మిల కూడాను మళ్ళీ జగన్మోహన్ రెడ్డి దగ్గరకు వస్తుంది చూడు. అది 10 రోజుల్లో జరుగుతుందా, 15 రోజుల్లో జరుగుతుందా నేను చెప్పలేను, కానీ ఇట్స్ ఆల్సో గోయింగ్ టు హ్యాపెన్. ఇక్కడ ఏపీ కాంగ్రెస్ కి పిసిసి అధ్యక్షురాలు, అసలు కాంగ్రెస్ని బీజేపీని జనాలు మర్చిపోయారమ్మా. ఇద్దరు కలిసి కూడబలుకోనే కదా పార్లమెంట్లో తెలుగు జాతికి తీరని నష్టం చేశారు కదా. అందుకనే 10 సంవత్సరాల తర్వాత కూడా మనకి బాధ. మరి అలాంటప్పుడు బీజేపీ వాళ్ళకి ఓట్లు ఎందుకు వేస్తారు? 100 కంటే తక్కువ వచ్చినాయి. కాంగ్రెస్ వాళ్ళకి ఓట్లు ఎందుకు వేస్తారు? సావుదెబ్బ కొట్టేశారు కదా. ఇంకొక 15-20 సంవత్సరాల తర్వాత దాకా కాంగ్రెస్ని, బీజేపీని ఆంధ్రప్రదేశ్లో మర్చిపోవు. సిపిఐ, సిపిఎం అనేటువంటి జనాలు మర్చిపోయారు. చంద్రబాబు నాయుడు గారు పరమపదించారు అంటే తెలుగుదేశం పార్టీ క్లోజ్. చంద్రబాబు నాయుడు గారు బతికున్నంత కాలము ఆయన పార్టీలో ఎంత పని చేసినా ఎవరిని కూడాను ఎదగనీడు, ఎవరిని కూడా నమ్మడు. ఆయన నీడని ఆయనే నమ్మడు. 1982లో బుచ్చే చౌదరి గారు పార్టీలో జాయిన్ అయ్యాడు. ఈయన ఎప్పుడు వచ్చాడు పార్టీలోకి? తర్వాత వచ్చాడు. మరి ఆయన ముఖ్యమంత్రి అయిపోయాడు. బుచ్చే చౌదరి గారు ఇప్పటికి కూడా అలాగే ఉన్నాడే. అవమానకరంగా మాట్లాడారు, వెనక సీట్లో కూర్చోబెట్టారు, మంత్రి పదవి ఇవ్వలేదు. పోనీ అలాగని చెప్పి ఆయన ఏమైనా ₹1 డబ్బులు సంపాదించుకున్నాడంటే లేదు. ఆయన చేపల చెరువులు పోగొట్టుకున్నాడు, భూములు పోగొట్టుకున్నాడు, కానీ ఆయన సంపాదించినాడు కాదు. అలాంటి వాళ్ళు చంద్రబాబు నాయుడికి పనికిరారు. బాగా డబ్బున్నోడు కావాలి. ఇది ఒక పొలిటికల్ స్ట్రాటజీ అమ్మా, అంతే. అంతకంటే రాజశేఖర రెడ్డి గారు చేయలేదంటే ఆయన కూడా చేశాడు కాంగ్రెస్లో ఉన్నప్పుడు. రాజశేఖర రెడ్డి గారి స్ట్రాటజీ ఎలా ఉండేదంటే, లోకల్గా ఉండేటువంటి ఎమ్మెల్యేలందరినీ భుజం మీద చేసుకొని వాళ్ళని చేసుకునేవాడు. కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వచ్చేసరికి, ఎంపీస్ విషయంలోకి వచ్చేసరికి మటుకు డబ్బులు ఉన్నటువంటి వాళ్ళని ఎంపీలుగా పెట్టేవాడు. వాళ్ళు గెలిచేవాళ్ళు, వీళ్ళు గెలిచేవాళ్ళు, వీళ్ళకి అవసరమైన డబ్బులని వాళ్ళు పెట్టుకునేవాడు. యాక్చువల్గా ప్రజలకు కూడా తెలియాలి కదమ్మా. ఒక ఎంపీకి కనుక పోటీ చేస్తే ఎంతవరకు ఖర్చు ఎలావడం అంటే 75 లక్షలు.
ఓకే. ఎమ్మెల్యే గనకైతే 28 లక్షలు, కొన్ని రాష్ట్రాల్లో 40 లక్షల వరకు, కొన్ని రాష్ట్రాల్లో. అంతకంటే నువ్వు ఖర్చు పెట్టకూడదు. మరి ఇదేందండి నాగార్జున రెడ్డి గారు 100 కోట్లు అంటారు, 150 కోట్లు అంటారు, ఇదేంటి సార్ అనేసి అంటే మన ఇండియాలో వ్యవహారం ఇలాగే ఉంటుంది. ఎక్కువ 100 కోట్లను వింటూ ఉంటాం కదా సార్. అంతే 100 కోట్లని వింటూ ఉంటాం కదా. అది అంటే మన ఇండియాలో ఏంటంటే చట్టం ఒకటి చెప్తూ ఉంటుంది, జరగడం అనేది ఇంకోటి జరుగుతూ ఉంటుంది. కేసు కోర్టుకు వెళ్తుంది, మనిషి చచ్చిపోయిన తర్వాత కానీ డెసిషన్ రాదు. ఇప్పుడు రామోజీరావు గారు దానికోసం వెయిటింగ్, లేకపోతే 2 ఏళ్ళు జైలుకు పోవాలి ఆయన. అందుకని లవుతా ఉన్నాడు అనమాట దాన్ని. అది సంగతి. ఓకే. సో ఇంకా వెళ్ళిన వాళ్ళు అంటే ఆల్రెడీ ఇన్ఛార్జీలు మార్పు వస్తారమ్మా, కొంతమంది నెల్లూరు వాళ్ళు కూడా కొంతమంది వెళ్ళారు కదా, ఆదినారాయణ రెడ్డి అని వాళ్ళని వీళ్ళని కూడా కొంతమంది వెళ్ళారు కదా, వాళ్ళు తిరిగి వస్తారు. వాళ్ళకి మన కూడా ఉండదు. అక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఎంతమందిని అకామిడేట్ చేస్తారు? జగన్మోహన్ రెడ్డి 40 మందిని, 50 మందిని, 60 మందిని మార్చేస్తున్నాడు అంటాడు. అది వాళ్ళ అంతర్గత విషయం. నీకు నాకు ఎందుకు? మార్చుకుంటాడు ఆయన. ఉంచుకుంటాడో మార్చుకుంటాడో బతిలాడతాడో భంగపడతాడో ఆయన ఇష్టం. సరే, టీవీలో న్యూస్ ఛానల్లో ఏదో చెప్తుంటారో, మనకున్న టీవీ ఛానల్స్ అన్ని దరిద్రపు నీచ నికృష్ట దరిద్ర దిక్కుమాలిన టీవీ ఛానల్స్. ఎంత తక్కువ మాడుకుంటే అంత మంచిది, వదిలేయి. పోనీ వీళ్ళందరూ ఏమైనా పెద్ద టీవీ ఛానల్స్లో నీతి పరులా? కాదు. రామోజీరావు గారు తెలిసిన వారమే, ఏబిఎన్ రాధాకృష్ణమూర్తి 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా ఇంకా డిసైడ్ కాల. అన్నీ ఇట్లనే ఉంటాయి. అందుకని ఏంటంటే ప్రజలు చాలా విఘ్నులు, చాలా తెలివిగల వాళ్ళు. అన్నీ చూస్తారమ్మా వాళ్ళు. నేను చెప్పింది వింటారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పింది వింటారు, లోకేష్ ప్రశాంత్ అత్తలాంటి మాటలు వింటారు, పవన్ కళ్యాణ్ ఎరగదీస్తాను కొడతాను ముడ్డు మీద తంతాను అన్నటువంటి మాటలు వింటారు. అన్నీ వింటారు. ప్రజలు చాలా విఘ్నులు, సందేహమే లేదు. మరి అంత చేడు జగన్మోహన్ రెడ్డిని తిడతారు కదా వీళ్ళు. అసలు అయినా కానీ వేరే వాళ్ళని తిట్టాల్సిన పనే ఉందమ్మా. మీరు ఏం చేయదలుచుకున్నారు, మీ ఎజెండా ఏంటో చెప్పుకోవాలి. కానీ ఎంతసేపటికి వేరే వాడిని తిడితే నీకేమవుతుంది? నోరు నొప్పి తప్ప. నువ్వు తిడితే వాళ్ళు తిట్టలారా, నువ్వు కొడితే వాళ్ళు కొట్టలేరా? పనికి మాలిన పనులు కదా ఇవన్నీ. నువ్వు ఏం చేయదలుచుకున్నావో చెప్పు. ఇప్పుడు నేనే ఉన్నానమ్మా, నన్ను అడుగుతారు, ఏమంటే మీకు ఎంపీగా పోటీ చేస్తున్నారు, మీ ఎజెండా ఏంటి అని అడిగితే చెప్తాను నేను ఈ పని చేయదలుచుకున్నాను. నరసరావుపేట నియోజకవర్గంలో ఇంచుమించుగా 20 లక్షల మంది దాకా ఓటర్లు ఉన్నారు, జనాభా ఉంది. ఒక 15-16 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. 7 నియోజకవర్గాలు ఉన్నాయి. వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయి, అభివృద్ధి చెందిన ప్రాంతాలు ఉన్నాయి. ఇప్పుడు నరసరావుపేట టౌన్లోకి కనుక వెళ్ళాలి అనేసి అంటే ఒక పర్టికులర్ ప్లేస్లో నుంచి వెళ్తే రోడ్డు చిన్నదిగా ఉంది కాబట్టి 4 లైన్ చేయాలి. పిడుగురాళ్ళ దగ్గర నుంచి గుంటూరు వరకు రోడ్డు అంతా 2 లైనే ఉంది కాబట్టి 4 లైన్ చేయాలి. ఎంత ఖర్చు అవుతుంది? ఒక టోల్ గేట్ పెడితే సరిపోతుంది, నేషనల్ హైవే కింద కన్వర్ట్ చేయొచ్చు. ఇలాంటి కొన్ని పనులు చెప్పచ్చు. నాగార్జున సాగర్ కెనాల్స్లో గుర్రబడగ ఆకు బాగా పెరిగిపోయింది కాబట్టి పుడికలు తీయాలి బాబు, లైనింగ్ చేయాలి అని చెప్తాను నేను. నాగార్జున సాగర్ డ్యామ్లోనే వెనక 40 అడుగులు మేర సిల్టు పెరిగిపోయింది. దాని మూలకంగా డ్యామ్ కెపాసిటీ తగ్గిపోతుంది. 315 టీఎంసీలు స్టోర్ చేసుకునేటువంటి నాగార్జున సాగరు ఆ 40 అడుగుల సిల్టు పేరుకోవడం మూలకంగా ఇంచుమించుగా అంత ఫుల్ స్టోరేజ్ కెపాసిటీ ఉండడం లేదు. హెవీగా రెయిన్స్ 4-5 సంవత్సరాలకు ఒకసారి పడ్డప్పుడు వాటర్ అనవసరంగా వెళ్ళిపోతుంది కాబట్టి ఆ సిల్ట్ తీయాలి. ఆ సిల్ట్ తీయడానికి ఇంత ఖర్చు అవుతుందని చెప్తాను. ఈ పని నేను చేస్తానని చెప్తాను. చిన్న చిన్న రైలు మార్గాలు కొన్ని ఉన్నాయి, అలాంటివి పూర్తి చేయాలని చెప్పి నేను చెప్తాను. చెట్లు పెంచాలి అని చెప్తాను. కాలేజెస్ ఏమైనా అవసరం ఉంటే కాలేజెస్ ఉండాలి, పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వాలి, పర్మనెంట్ చేయాలి, సంగతి సమాచారం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, విద్య ఏంటి, ఆరోగ్యం ఏంటి, రైతుకి గిట్టుబాటు ధర, ఇలాంటి వాటి మీద నేను కాన్సన్ట్రేట్ చేస్తాను. ఇది నా ఎజెండా చెప్తాను. పార్లమెంట్లో ఆ విషయాల మీద నేను క్వశ్చన్స్ అడుగుతాను, ఆన్సర్స్ వస్తాయి. అవసరమైతే నిరాహార దీక్ష చేయడానికైనా నేను సిద్ధమైన బాబు, ఇది నా ఎజెండా అని చెప్తాను. ఇటుపక్క తెలుగుదేశం వాళ్ళు, అటుపక్క వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏం చేస్తారన్నది నాకెందుకు? నాకు అవసరం లేదు కదా. దిస్ ఇస్ ది క్రైటీరియా. తిట్టడం వల్ల ఉపయోగం ఉందమ్మా. జగన్మోహన్ రెడ్డిని పొద్దుస్తమానం వీళ్ళు తిట్టడానికి ఉపయోగించే బదులు ఆ టైం ఏదో వాళ్ళు ఏం చేస్తారో చెప్పడానికి ఉపయోగించుకోవద్దు. అప్పులు పాలైపోయింది 10 లక్షలని దిక్కుమాలే ప్రచారం చేస్తారు. అంతకంటే ఎక్కువ ఇస్తా ఉంటే ఇంకా అప్పులు కావా? అన్నీ ఇట్టంటే కదా. 1,00,00,00,00,00,00,00 కోట్లు అన్నారు. కాదు అన్న సంగతి జేడీ లక్ష్మీనారాయణ గారు 1,500 కోట్లైనా బాబు అని చెప్పేశాడు, అయిపోయింది. 10 లక్షల కోట్లు అప్పు అన్నారు. కాదు బాబు 4,42,000 కోట్లు అని పార్లమెంట్లోనే చెప్పారు, అయిపోయింది. ఉద్యోగాలు రాలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం వెళ్ళి చెప్పారు 16 లక్షల ఉద్యోగాలు వచ్చాయి అని. ఇండస్ట్రీస్ రాలేదన్నారు. అదొక పెద్ద లిస్టే ఉంది. 46,000 కోట్ల రూపాయలు ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వచ్చిందని కేంద్ర ప్రభుత్వం వాళ్ళు చెప్పారు, నేను చెప్పడం లేదు. ఇవన్నీ వాస్తవాలే కదా. ఇవన్నీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పుకోవాలి. వైఎస్ఆర్సీపీ వాళ్ళ దగ్గర వచ్చిన పెద్ద దరిద్రం ఏంటంటే చేసిన పనులు చెప్పరు. ఈ తెలుగుదేశం వాళ్ళు ఏందే బాబు అంటే ఏం చేస్తామో చెప్తారు. ఆ చెప్పడం మూలకంగా, ఆ చెప్పిన దాని మూలకంగా ఏముందంటే ఈ 10 లక్షల కోట్లను అప్పు వీళ్ళు ఏదైతే అంటున్నారో అది ఇంకా 2 ఇంతలు అయ్యేటట్టు. వీళ్ళకేమో చేసింది చెప్పుకోవడం చేత కాదు.
వాళ్ళకేమో తిట్టడం తప్ప రెండోది అది చేత కాదు. వీళ్ళేమో క్యాండిడేట్స్ని డిక్లేర్ చేసుకుంటూ పోతున్నారు. వాళ్ళిద్దరి మధ్య పొత్తు ఇంతవరకు తేలేదు. బీజేపీ వాళ్ళు ఢిల్లీలో కూర్చొని తమాషా చూస్తున్నారు. వీళ్ళ ముట్టి కడుక్కోవడం వాళ్ళకి సరిగ్గా చేత కాదు, ఎంతసేపటికి అవతలని తిడతారు. అవసరం అమ్మ లక్ష్మి, బిట్వీన్ యూ అండ్ మీ ఫ్రీ అండ్ ఫ్రాంక్గా మాట్లాడుకుందాం. అయినా నాకెందుకు వచ్చిన బాధ, నేను ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేసేవాడిని, వాళ్ళిద్దరు ఎడదెత్తే నాకెందుకు? ప్రజలకు వాస్తవాలు తెలియాలి కాబట్టి ఇదయ్యా బాబు అని చెప్తున్నా అంతే. మహేంద్ర వచ్చింది, ఇన్ఫోసిస్ వచ్చింది, అదాని డేటా సెంటర్ వస్తుంది, గ్రీన్ ప్లై వచ్చింది, జపాన్ టైర్స్ కంపెనీ వచ్చింది, శ్రీ సిటీలో చాలా ఇండస్ట్రీస్ వచ్చాయి. ఎన్ని ఇండస్ట్రీస్ కాదా? 700 కోట్ల ఉద్దానం ప్రాజెక్ట్ అనేటువంటిది మంచిదా చెడుదా? స్కూల్స్లో ట్యాబ్లు ఇవ్వడము, బైజూస్ లాంటి లోడ్ చేసి ఇవ్వడం అనేది మంచిదా కాదా? ఒక్క 400 కోట్ల రూపాయలు పెట్టి కనుక శాటిలైట్ రన్ చేస్తే 2 తెలుగు రాష్ట్రాలకి పొద్దున సాయంత్రం మంచి ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు. ఒక్కొక్క పిల్లోడికి రోజుకి 30 పైసల కంటే ఎక్కువ పడదు. రోజుకి 30 పైసలమ్మ, బ్రహ్మాండమైన ఇచ్చేయచ్చు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేస్తాడా లేదా నాకు తెలియదు. మీరు నన్ను ఎంపీగా పంపించండి, నేను అదే అడుగుతా. దేశంలో వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాలైన సిలబస్లు ఉంటాయి కదమ్మా. 4-5 శాటిలైట్లు కనుక లాంచ్ చేస్తే దేశవ్యాప్తంగా అన్ని స్కూల్స్లో బ్రహ్మాండమైన ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు. ఒక్కొక్క శాటిలైట్ లాంచ్ చేయడానికి 400 కోట్ల కంటే ఎక్కువ పడదు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో అది పెద్ద అమౌంట్ కానే కాదు. ఎక్సలెంట్ ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు. అదే శాటిలైట్ని రిమోట్ ఏరియాస్లో బాగా ఎక్కడో మూలలో ఉన్నటువంటి గ్రామాల్లో కూడా మంచి ఆరోగ్యాన్ని అందించడానికి అదే శాటిలైట్ను ఉపయోగించవచ్చు. సేమ్ శాటిలైట్ 20 years పనిచేస్తుంది. ఇలాంటివి మనం చెప్పొచ్చు, చేయించవచ్చు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఏముంది, మా 400 కోట్లు అంటే పెద్ద ఇదే. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏముంది, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కూడా 400 కోట్ల రూపాయలు పెట్టి శాటిలైట్ లాంచ్ చేయడం పెద్ద ఇష్యూ కాదు. సార్ అయితే ఫైనల్లీ ఏదైతే ఆర్కే గారి గురించి మనం మాట్లాడుకున్నామో, ఆయన వెళ్ళి వెనక్కి రావడం, ఇంకా కొంతమంది నేతలు వెళ్ళారు. ఇప్పుడు ప్రస్తుతం ఇప్పటివరకు మీరు చెప్పిన దాన్ని బట్టి కూడా అంటే జరుగుతున్న పరిణామాలు, టీడీపీ జనసేన ఈ పొత్తులు ఇవి ఇంకా అస్పష్టంగా ఉండడం ఇవన్నీ చూస్తున్నాం. ఇంకా వెళ్ళి నేతలను వెనక్కి వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? చాలా మంది వస్తారు. ఇంకెంతకంటే ఏం చెప్పాలమ్మా, ఒక 10-15 రోజులు మ్యాక్సిమం 1 నెల రోజులు వెయిట్ చేయి. మోస్ట్ ప్రాబబ్లీ షర్మిల కూడా వస్తుందో రాదో చూడు నువ్వు. అంతే. ఎందుకంటే వాళ్ళిద్దరికి మధ్యలో విజయం ఉందిగా. అటు కొడుక్కి చెప్పుకుంటుంది, ఇటు కూతురికి చెప్పుకుంటుంది. షర్మిలాగా చుట్టుపక్కల ఉండే 3rd class గ్యాంగ్ ఎవరో నుండి వాళ్ళు దిక్కుమాల సలహాలు ఇస్తేనేమో ఆమె పొలిటికల్ కెరీర్కి ఫుల్ స్టాప్. వాళ్ళ అన్నతో పాటు చేతులు కలిపిందా ఇద్దరు కెరీర్ బాగుంటుంది అంతే. ఆమె కావాల్సింది ఏంటి, నేను ఇంత చేయటం అన్న జైల్లో ఉంటే కూడా చేశాను, కనీసం నాకు ఒక రాజ్యసభ కూడా మెంబర్షిప్ ఇవ్వలేదే అని ఆమె బాధ. అదొక్కటి ఫుల్ఫిల్ చేస్తే అయిపోయా. అదే పెద్ద కష్టమైన పని కాదుగా. సో చూద్దాం సార్, అయితే మీరు చెప్పినట్టు ఏం వాళ్ళ ఆస్తిపాస్తులు పంచుకోవడం అనేది రాజశేఖర రెడ్డి గారు విల్లు రాశారో లేదో మనకు తెలియదు. అన్నదమ్ములు 10 రూపాయలు ఇటైనా 10 రూపాయలు ఇటైనా పంచుకుంటారు. దాని గురించి పర్సనల్ ఇష్యూస్లో మనం ఎందుకు వెళ్ళాలి. ఈ టీవీ ఛానల్స్ వాళ్ళకి ఏం పని పడలేదు. మొన్ననే కదా పెళ్ళైంది జోధ్పూర్లోనో జైపూర్లోనో ప్యాలెస్లో. జగన్మోహన్ రెడ్డి వెళ్ళలేదంట అంటారు. ఆ 19వ తారీఖే కదా ఆయన సభ పెట్టుకున్నాడు. సో అదొక పెద్ద ఇష్యూ కింద చూసారా, చెల్లెలు పెళ్లికి కొడుకు పెళ్లికి వెళ్ళలేదంట. వెళ్తారో వెళ్ళరో నీకు నాకు ఎందుకు, కోనికిసుక గొట్టంగా మనం ఎవరు చెప్పు చేసుకోవడానికి. వాళ్ళిద్దరి మధ్య ఏముందో ఏందో వెళ్ళలేదు, నీకు నాకు ఎందుకు. వివేకానంద రెడ్డి హత్య వాళ్ళు చేశారు, వాళ్ళు చేశారు, వాళ్ళు చేశారు, వాళ్ళు చేశారు. ఎవరు చేశారనేది సిబిఐ వాళ్ళు తెలుస్తారు. TV5లో వాళ్ళు అన్న ఏబిఎన్ రాధాకృష్ణమూర్తి తెలుస్తాడా ఏంటి, చేస్తారు కదా. పనికి మాలిన డిబేట్లు, దిక్కుమాలిన ఆర్గ్యుమెంట్లు అమ్మాయి, అంతకంటే ఏం లేవు. లెట్ us wait and see. Okay sir. Right. Yes, thank you sir. Thank you.